వెంకటేశ్వర వ్రతకల్పము. వ్రత విధానము. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందడానికి ఈ వ్రతాన్ని ఆచరించడం అతి తేలికైన మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎటువంటి కష్టాలైనా తీరుతాయి. సాక్షాత్తు వైకుంఠవాసుడైన ఆ శ్రీమన్నారాయణునిచే అనుగ్రహించబడిన ఈ వ్రతం ఆచరించడం అతి సులభం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ఆర్థిక బాధలు కానీ, ఆరోగ్య బాధలు కానీ, సంసారిక బాధలు కానీ, మరే ఇతర కారణాల వల్లనైనా మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించినచో అన్ని కష్టాలు గట్టెక్కుతాయి. అలాగే మీ ఇంట్లో ఏ శుభకార్యం తలపెట్టినప్పుడైనా కూడా ఈ వ్రతం చేసుకొనవచ్చును. ఉద్యోగ వ్యాపారాభివృద్ధి నిమిత్తం కూడా ఈ వ్రతం ఆచరించి ఎంతో అద్భుత ఫలితాలను వెనువెంటనే పొందగలరు. ఈ వ్రతాన్ని పైన చెప్పిన విధంగా ఎప్పుడైనా వారి వారి శక్త్యానుసారము ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసాలలో కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథుల యందు కానీ, శ్రవణ, స్వాతి నక్షత్ర దినముల యందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలప్రదము. ఉదయము కానీ, సాయంత్రము కానీ ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడుకొన్నది. మొదటిది సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వారే అనుగ్రహించగా, మిగిలిన 4 అధ్యాయాలకు మహాతపః సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మహామునులు ప్రవర్తకులై ఉన్నారు. మీ స్వగృహమందు కానీ, వసతి గృహమందు కానీ, శ్రీ స్వామివారి ఆలయమందు కానీ, ఇతర ఏ పుణ్యక్షేత్రముల యందు కానీ, నదీ తీరముల యందు కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. వీలైనంత వరకు బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఆచరించవలెను. ముందుగా ఈ వ్రతాన్ని ఆచరించేవారు ఒక ప్రదేశాన్ని ఎన్నుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తరువాత మంటపమును ఏర్పాటు చేసుకొని అందు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పటమును ఉంచుకొనవలెను. శ్రీదేవి, భూదేవిల ఉత్సవ విగ్రహాలతో కూడిన కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పటమును కూడా ఉంచుకొనిన మిక్కిలి శ్రేష్టము. ఈ వ్రతాన్ని ఎవరైతే మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో ఆ ప్రదేశానికి తానే స్వయంగా ఏదో ఒక రూపంలో విచ్చేసి ప్రసాదాన్ని స్వీకరిస్తారని శ్రీవారే స్వయంగా సెలవిచ్చారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుల వారే సెలవిచ్చిన మరో విశేషం ఒకటుంది. అదేమనగా, ఒకవేళ మనలో ఎవరికైనా ఎటువంటి కష్టమైనా కలిగి ఇంత వివరంగా ఈ వ్రతమును ఆచరించడానికి తగిన సమయము కానీ, వేరే కారణాల చేత కానీ వీలు పడకపోయిన ఎడల ఒంటరిగా కూర్చొని కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును. శ్రీ స్వామివారి పటము ముందు కూర్చొని ముందుగా విఘ్ననాయకుడైన విఘ్నేశ్వరుని మనసులో ప్రార్థించి తరువాత అష్టదిక్పాలకులు, నవగ్రహ దేవతలకు మనస్సులోనే నమస్కరించవలను. తులసీ దళములు, కొబ్బరికాయ, అందుబాటులో ఉన్న పుష్ప ఫలములు పల్లెములో ఉంచుకొనవలెను. శ్రీ స్వామివారికి నమస్కరించి వ్రతకథలన్నీ మనసులోనే చదువుకొని చివరికి కొబ్బరికాయను, ఫలములను శ్రీ స్వామివారికి నివేదించవలెను. అవి ప్రసాదముగా స్వీకరించినచో మీ కష్టములు వెంటనే తొలగిపోగలవు. ప్రతి కథ సమాప్తమైనప్పుడు ఒక కొబ్బరికాయను నివేదించవలెను. మహాప్రసాదమును గోధుమ రవ్వ, చక్కెరను కలిపి చేయవలెను. అందు అరటి పండ్లు తప్పక వేయవలెను. ప్రతి కథ అయిన తరువాత గోవిందా 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 అని 3 సార్లు ప్రార్థించవలెను. స్వామివారికి తులసీ దళము మిక్కిలి ప్రియము కావున పూజలో తులసీ దళములను నివేదించిన అత్యంత ఫలము కలుగును. వ్రతము పూర్తయిన పిమ్మట ఆ తులసీ దళములను అందరూ ప్రసాదముగా స్వీకరించినచో అన్ని రోగములు నశించి అష్టైశ్వర్యములు కలుగును. వ్రత సమాప్తి కాగానే కొబ్బరికాయను కొట్టి కొబ్బరి ముక్కలను మహాప్రసాదముతో కలిపి శ్రీవారికి నివేదించి స్వీకరించి వచ్చిన వారందరికీ ఇచ్చిన ఎడల ఎంతో పుణ్యము లభించును. కనుక ఈ వ్రతమును వీలున్నచో తప్పక యథావిధిగా కలశస్థాపనతో వివరంగా జరుపుకొనవలెను. వీలు కాని ప్రత్యేక పరిస్థితులలో మాత్రము పైన చెప్పిన 2వ విధముగా కూడా ఆచరించవచ్చును. మన కష్టములు విశ్వమంతటిలో ఆ స్వామివారికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియవు. కావున ఆ దయామయుని ప్రార్థించి సంకల్పించి వ్రతము ఆచరిస్తే తప్పక మనోసిద్ధి నెరవేరగలదు. అన్ని కష్టములు తొలగిపోయి అష్టైశ్వర్యములు లభించగలవు. సమస్త సన్మంగళాని భవంతు. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు. శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్పము. వ్రతం చేసుకోవడానికి కావలసినవి: వెంకటేశ్వర స్వామి వారి పటము, మీ కులదైవము ఎవరైతే ఆ స్వామి వారి పటము, తులసీదేవి, దీపం వెలిగించుకోవడం కోసం 2 కుందులు, కలశము, పండ్లు, విడి పువ్వులు, ఉద్దరిన, పంచామృతం కోసం
పెరుగు, పాలు, చక్కెర, తేనె, నెయ్యి. 2 టెంకాయలు, కలశం కోసం ఒకటి, పూజ అయిపోయిన తర్వాత పెట్టడం కోసం ఒక టెంకాయ, ఊదిబత్తీలు, పసుపు, కుంకుమ, అక్షంతలు, హారతి, కర్పూరము, కాస్తంత బియ్యము, వక్కలు, గంధం. పసుపు వినాయకుడిని తయారు చేసుకొని ఒక ఆకు మీద ఉంచుకోవాలి. బెల్లము నైవేద్యం కోసం. కలశం పైన ఉంచుకోవడానికి ఒక కొత్త రవికల బట్ట, తమలపాకులు. శ్రీ గణపతి ధ్యానము. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి. ఆచమనం. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నరసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. భూతోచ్చాటనము. అక్షంతలు వెనుకకు వేయవలను. అనంతరం కుడి చేతితో ముక్కు మూసుకొని ప్రాణాయామము చేయవలను. భూతోచ్చాటనము. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతే శామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అక్షంతలు వెనుకకు వేయవలను. అనంతరం కుడి చేతితో ముక్కు మూసుకొని ప్రాణాయామము చేయవలను. ప్రాణాయామము. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓగం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ప్రాణాయామము తర్వాత సంకల్పం చేసుకోవాలి. సంకల్పం తర్వాత కలశారాధనం.
ఉదకమును వదలవలయును. సంకల్పమునకు ఆచమనమునకు వాడు పాత్రను కలశారాధనమునకు వాడరాదు. స్వామికి కుడివైపున కలశము నుంచి దానికి గంధము, కుంకుమ, అక్షతలు వేసుకోవాలి. కలశాన్ని ఉదకంతో నింపి అందులో తులసి దళాన్ని వేయవలెను. కలశమునందలి ఉదకాన్ని పువ్వుతో స్వామి పైనను, పూజా ద్రవ్యాలపైనను, తమపైనను చల్లుకోవాలి. శ్రీ గణపతి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః రక్ష్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానాంతరం ఆచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దూర్వాది నానావిధ పుష్పాన్ని సమర్పయామి. అత శ్రీ షోడశనామ పూజ. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గజాధిపతయే నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం మహాగణాధిపాయ నమః. నానావిధ పరిమళ పుష్పాన్ని సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. దీపం సమర్పయామి. ధూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి. ఆచమనం చేసుకోవాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్య మధ్య పానీయం సమర్పయామి. స్వామివారికి తాంబూలం సమర్పించాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. నైవేద్యము. చిన్న బెల్లం ముక్క ఉంచి దాని చుట్టూ నీళ్లు చల్లి సంప్రోక్షించుచు స్వామివారికి ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః. గుడోపహార నైవేద్యం సమర్పయామి. అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రాణప్రతిష్ఠ. ప్రతిమను స్పృశించాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. స్థిరోభవ, వరదోభవ, సుప్రసన్నోభవ, స్థిరాసనం కురు. ధ్యానం.
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. పుష్పాన్నైనా పత్రాన్నైనా ఉంచవలెను. ఆవాహనం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. పుష్పాన్నైనా పత్రాన్నైనా ఉంచవలెను. ఆసనం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. రత్నసింహాసనం సమర్పయామి. పుష్పపత్రాలతో దేన్నైనా ఉంచవలెను. పాద్యం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పాదయో పాద్యం సమర్పయామి. నీటిని పల్లెంలో విడవవలెను. అర్ష్యం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. హస్తయోర్ష్యం సమర్పయామి. ఉదకాన్ని పల్లెంలో విడవవలెను. ఆచమనం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. నీటిని పల్లెంలో విడవవలెను. పంచామృత స్నానం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతములనగా ఆవు పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, నీళ్లు కలిసినవి. వీటితో స్వామిని అభిషేకించాలి. స్నానం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. వస్త్రం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రయుగ్మం సమర్పించనిచో ప్రత్తినే కొద్ది పొడవుగా చేసి పసుపు కుంకుమలు అంటించి సమర్పించవలెను. యజ్ఞోపవీతం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. ప్రత్తి నుంచి పోగులాగి పసుపు కుంకుమలు అంటించి అటువంటివి రెండింటిని సమర్పించవలయును. యజ్ఞోపవీతం పుష్పం అని పువ్వు వేయవచ్చును. గంధం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దివ్య పరిమళ గంధాన్ సమర్పయామి. అక్షతాన్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షంతలు వేయవలను. పుష్పం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. పుష్పం సమర్పయామి. పుష్పములు వేయవలను. అధాంగ పూజ. ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. ఓం శ్రీ వెంకటాచలదీశాయ నమః. గుల్భౌ పూజయామి. ఓం శ్రీ ప్రదాయకాయ నమః. జానుని పూజయామి. ఓం పద్మావతీ పతయే నమః. జంగే పూజయామి. ఓం జ్ఞానప్రదాయ నమః. ఉరు పూజయామి. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి. ఓం నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. ఓం విశాలహృదయాయ నమః. హృదయం పూజయామి. ఓం పరిశుద్ధాత్మనే నమః. స్తనౌ పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. ఓం స్వర్ణహస్తాయ నమః. హస్తౌ పూజయామి. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి. ఓం లోకనాథాయ నమః.
స్కందం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః ముఖం పూజయామి. ఓం రసజ్ఞాయ నమః నాసికం పూజయామి. ఓం పుణ్యశ్రవణ కీర్తనాయ నమః శ్రోత్రే పూజయామి. ఓం పుల్లాంబుజ విలోచనాయ నమః నేత్రే పూజయామి. ఓం వర్చస్వినే నమః లలాటనం పూజయామి. ఓం రమ్య విగ్రహాయ నమః ఓం సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర పరమాత్మనే నమః దివ్య సుందర విగ్రహం పూజయామి. ఓం శ్రీ వెంకటేశ అష్టోత్తర శతనామావళి. ఓం వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతయే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాశాయ నమః. ఓం జగద్వంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రినిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానపంజరాయ నమః. ఓం వత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరంజ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్య యౌవన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మనీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రిధామ్నే నమః. ఓం త్రిగుణాశ్రయాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాతంకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం నిరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శరణ్యమానవే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనేకమూర్తయే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆర్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజ వరదాయ నమః. ఓం యోగి హృత్పద్మ మందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పాలాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకుట శోభితాయ నమః. ఓం శంఖమద్యోల్లసన్మంజు కింకిణ్యాఢ్యకరండకాయ నమః. ఓం నీలమేఘశ్యామ తనవే నమః. ఓం బిల్వపత్రార్చితన ప్రియాయ నమః. ఓం జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్త్రే నమః. ఓం జగత్ సాక్షినే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దాశార్హాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీ నందనాయ నమః. ఓం శౌరయే నమః. ఓం హయగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణ తారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాసక్త మానసాయ నమః. ఓం అశ్వారూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సముత్సుకాయ నమః. ఓం ఘనసారల సన్మధ్యక స్తూరి తిలకోజ్వలాయ నమః. ఓం సచ్చిదానంద రూపాయ నమః. ఓం జగన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం యజ్ఞభోక్త్రే నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం దోర్దండ విక్రమాయ నమః. ఓం పరాత్పరాయ నమః. ఓం పరబ్రహ్మణే నమః. ఓం విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఓం శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి సమాప్తః. ఓం శ్రీ మహాలక్ష్మి అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం సుధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షీరోదసంభవాయై నమః.
ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః. ఓం ప్రభాయై నమః. చంద్రవదనాయై నమః. ఓం చంద్రాయై నమః. ఓం చంద్రసహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాయై నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్ట్యై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం తుష్ట్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం పరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలాస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. సర్వోపద్రవవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం ఇతి శ్రీలక్ష్మీ అష్టోత్తరశతనామావళి సమాప్తః. శ్రీ పద్మావతి అష్టోత్తరశతనామావళి. ఓం పద్మావత్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం కరుణాప్రదాయైన్యై నమః. ఓం సహృదయాయై నమః. ఓం తేజస్వరూపిణ్యై నమః. ఓం కమలముఖై నమః. ఓం పద్మధరాయై నమః. ఓం శ్రియాయై నమః. ఓం పద్మనేత్రై నమః. ఓం పద్మకారాయై నమః. ఓం సుగుణాయై నమః. ఓం కుంకుమప్రియాయై నమః. ఓం హేమవర్ణాయై నమః. ఓం చంద్రవందితాయై నమః. ఓం ధగధగ ప్రకాశ శరీరధారిణ్యై నమః. ఓం విష్ణుప్రియాయై నమః. ఓం నిత్యకళ్యాణ్యై నమః. ఓం కోటి సూర్యప్రకాశిన్యై నమః. ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః. ఓం భక్తవత్సలాయై నమః. ఓం బ్రహ్మాండవాసిన్యై నమః. ఓం సర్వవాంఛఫలదాయిన్యై నమః. ఓం ధర్మసంకల్పాయై నమః. ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః. ఓం భక్తిప్రదాయిన్యై నమః. ఓం గుణత్రయ వివర్జితాయై నమః. ఓం కళాషోడశ సంయుతాయై నమః. ఓం సర్వలోకనాంజనన్యై నమః. ఓం ముక్తిదాయిన్యై నమః. ఓం దయామృతాయై నమః. ఓం ప్రాజ్ఞాయై నమః. ఓం మహాధర్మాయై నమః. ఓం ధర్మరూపిణ్యై నమః. ఓం అలంకారప్రియాయై నమః. ఓం సర్వాదారద్రయధ్వంసిన్యై నమః. ఓం శ్రీ వెంకటేశ వక్షస్థల నిలయాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం వైష్ణవ్యై నమః. ఓం తిరుచానూరు పురవాసిన్యై నమః. ఓం వేద వేద్య విశారదాయై నమః. ఓం విష్ణుపాద సేవితాయై నమః. ఓం రత్నప్రకాశ కిరీటధారిణ్యై నమః. ఓం జగన్మోహిన్యై నమః. ఓం శక్తిస్వరూపిణ్యై నమః. ఓం ప్రసన్నోదయాయై నమః. ఓం ఇంద్రాదిదైవత యక్ష కిన్నెర కింపురుష పూజితాయై నమః. ఓం సర్వలోక నివాసిన్యై నమః. ఓం భుజాయై నమః. ఓం ఐశ్వర్యప్రదాయై నమః. ఓం శాంతాయై నమః. ఓం ఉన్నతస్థానస్థితాయై నమః. ఓం మందారకామిన్యై నమః. ఓం కమలాకరాయై నమః. ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః. ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః. ఓం కోటి సూర్యసమప్రభాయై నమః.
ఓం పూజ ఫలదాయిన్యై నమః. ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః. ఓం వైకుంఠవాసిన్యై నమః. ఓం అభయదాయిన్యై నమః. ఓం ద్రాక్షా ఫల పాయస ప్రియాయై నమః. ఓం నృత్య గీత ప్రియాయై నమః. ఓం క్షీరసాగరోద్భవాయై నమః. ఓం ఆకాశరాజపుత్రికాయై నమః. ఓం సువర్ణహస్తధారిణ్యై నమః. ఓం కామరూపిణ్యై నమః. ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః. ఓం అమృతాసుజాయై నమః. ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః. ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః. ఓం మన్మథదర్ప సంహార్యై నమః. ఓం కమలార్థ భాగాయై నమః. ఓం స్వల్పపరాధ మహాపరాధక్షయాయై నమః. ఓం షట్కోటితీర్థవాసితాయై నమః. ఓం నారదాది ముని శ్రేష్ఠ పూజితాయై నమః. ఓం ఆదిశంకర పూజితాయై నమః. ఓం ప్రీతిదాయిన్యై నమః. ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః. ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః. ఓం కృష్ణాతిప్రియాయై నమః. ఓం గంధర్వశాప విమోచకాయై నమః. ఓం కృష్ణపత్న్యై నమః. ఓం త్రిలోకపూజితాయై నమః. జగన్మోహిన్యై నమః. ఓం సులభాయై నమః. ఓం సుశీలాయై నమః. ఓం అంజనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః. ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః. ఓం సంధ్యావందిన్యై నమః. ఓం సర్వలోకమాత్రై నమః. ఓం అభిమతదాయిన్యై నమః. ఓం లలితావధూత్యై నమః. ఓం సమస్తశాస్త్ర విశారదాయై నమః. ఓం సువర్ణాభరణధారిణ్యై నమః. ఓం ఇహ పరలోకసుఖప్రదాయిన్యై నమః. ఓం కరవీరనివాసిన్యై నమః. ఓం నాగలోకమణి సహా ఆకాశ సింధు కమలేశ్వర పూరితరథగమనాయై నమః. ఓం శ్రీ శ్రీనివాస ప్రియాయై నమః. ఓం చంద్రమండలస్థితాయై నమః. ఓం అలివేలు మంగాయై నమః. ఓం దివ్యమంగళధారిణ్యై నమః. ఓం సుకళ్యాణ పీఠస్థితాయై నమః. ఓం కామకవన పుష్పప్రియాయై నమః. ఓం కోటి మన్మథ రూపిణ్యై నమః. ఓం భానుమండల రూపిణ్యై నమః. ఓం పద్మపాదాయై నమః. ఓం రమాయై నమః. ఓం సర్వలోకసభాంతర ధారిణ్యై నమః. ఓం సర్వమానసవాసిన్యై నమః. ఓం సర్వాయై నమః. ఓం విశ్వరూపాయై నమః. ఓం దివ్యజ్ఞానాయై నమః. ఓం స్వమంగళ రూపిణ్యై నమః. ఓంకార స్వరూపిణ్యై నమః. ఓం బ్రహ్మజ్ఞాన సంభూతాయై నమః. ఓం శ్రీ పద్మావత్యై నమః. ఓం సద్యో వేదవత్యై నమః. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఓం శ్రీ పద్మావతి అష్టోత్తర శతనామావళి సమాప్తః. ధూపం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధూపమాఘ్రాపయామి. ధూపమును సమర్పించవలెను. దీపం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. దీపం దర్శయామి. దీపాన్ని చూపవలెను. నైవేద్యం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యమును సమర్పించాలి. అరటిపండ్లైతే కదలి ఫలం, కొబ్బరి, నారికేళ ఫలం నివేదయామి అనియు, బెల్లం ముక్క అయితే గుడోపహార నైవేద్యం సమర్పయామి అని చెప్పవలను. నైవేద్యం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నైవేద్యం సమర్పయామి. నైవేద్యమును సమర్పించాలి. అరటిపండ్లైతే
కదలి ఫలం కొబ్బరి నారికేళ ఫలం నివేదయామి అనియు బెల్లం ముక్క అయితే గుడోపహార నైవేద్యం సమర్పయామి అని చెప్పవలెను. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం పరబ్రహ్మణే నమః. ఉదకమును ప్రోక్షిస్తూ ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపో జ్యోతిరపో మృతం బ్రహ్మ భూర్భువస్సువరోం స్వామికి చేతితో చూపవలను. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. ఉదకమును విడిచిపెట్టి అమృతాపిధానమసి ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, పునరాచమనీయం సమర్పయామి. తాంబూలం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నీరాజన దర్శయామి. నీరాజనం సమర్పించి ఉద్దరినతో ఉదకాన్ని తీసుకొని నీరాజనానంతరం పునరాచమనీయం సమర్పించాలి అని ఉదకాన్ని వీడవలయును. ఓం శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. సువర్ణ దివ్య మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఆత్మ ప్రదక్షిణానంతరం స్వామివారి మీద అక్షింతలు వేసి నమస్కరించాలి. క్షమార్పణం. వస్త్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన యత్పూజితం మయా దేవా పరిపూర్ణం తదస్తుతే అని నమస్కరించవలెను. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ప్రథమ అధ్యాయము. శ్రీ భగవాన్ ఉవాచ. కలియుగములో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో ప్రకటితమై శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలువబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి చెందిన ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసినదిగా అనుగ్రహించి అనుజ్ఞనిచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడవైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పమును గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతము నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను ఆచరిస్తూ దుఃఖముల పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటున్నారు. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తులనిన నాకు అత్యంత ప్రీతి. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపథంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి ఈతి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు. ఈ వ్రతము ఎవరైనను ఎప్పుడైనను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘ కార్తీక మాసముల యందు కానీ, పౌర్ణమి పంచమి సప్తమి ఏకాదశి తిథుల యందు కానీ, శ్రవణ స్వాతి నక్షత్రము రోజుల యందు కానీ ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. కలియుగములో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ కలిగి మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆయా సమస్యలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యము తలపెట్టినను ఈ వ్రతము ఆచరించిన ఎడల ఆ శుభకార్యము నిర్విఘ్నముగా జరిగి 1000 రెట్లు శుభప్రదము కాగలదు. ఈ వ్రతము ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయము కానీ సాయంకాల సమయమందు కానీ ఈ వ్రతము ఆచరించవచ్చును. ఈ వ్రతము 5 అధ్యాయాలతో కూడుకున్నది. ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలను. మీ స్వగృహము యందు కానీ, వసతి గృహమందు కానీ, నా ఆలయమందు కానీ, ఏ పుణ్యక్షేత్రమునందు కానీ, నదీ తీరమున కానీ ఈ వ్రతమును ఆచరించవచ్చును. మీరు వీలైనచో మీ బంధుమిత్ర సపరివారాన్నంతా ఆహ్వానించి ఈ వ్రతము ఆచరించిన ఎడల మిక్కిలి శ్రేయోదాయకము.
ఈ వ్రతము ఆచరించిన వారికిని విన్నవారికిని ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికిని అష్టైశ్వర్యములు కలుగగలవు. ఈ వ్రతమును పూర్వకాలములో నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతము మిక్కిలి ఆనందప్రదాయిని అయి అనేక శుభములను కలుగచేయును. ప్రశాంత చిత్తముతో నన్నే తలచుకుంటూ ఈ వ్రతము ఆచరించిన ఎడల వ్రతఫలము మిక్కిలిగా ఉండును. ఈ వ్రతము ఆచరించు విధానము మిక్కిలి సులభతరము. కలియుగములో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలననే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు యజ్ఞ యాగాదులకు నిచ్చు ఫలము కేవలము ఈ వ్రతము ఆచరించుట వలననే మీరు పొందగలరు. ముందుగా వ్రతము ఆచరించు ప్రదేశమును చక్కగా శుభ్రపరచుకొనవలెను. మండపమును ఏర్పాటు చేసుకొని నా ప్రియసఖులైన శ్రీదేవి భూదేవిలతో కూడియున్న నా పటమును మండపముపై ఉంచవలెను. మండపమును గోడకు ఆంచి ఉంచవచ్చును. మీకు ఇష్టమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను అష్టదిక్పాలకులను ఆవాహనము చేసుకొనవలెను, లేదా వారందరికీ మనసులోనే నమస్కరించవలెను. ముందుగా పసుపు వినాయకుడిని పూజించవలెను. అటు తర్వాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములను భక్తి శ్రద్ధలతో పఠించవలెను. ఇదియే ప్రథమోధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అత్రి మునీశ్వరులు ప్రవచించారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తరువాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర గోవిందా గోవిందా అని 3 సార్లు స్మరించవలెను. ఈ కలియుగములో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలియను. కావున మరొక విశేషము కూడా చెప్తున్నాను. ఈ వ్రతమును ఇంత వివరంగా చేసుకునే శక్తి లేని వారు మీరు ఒక్కరే నా పటమునకు ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమునైనా నాకు నివేదించిన ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కాగలదు. మీ కష్టములన్నీ తొలగిపోగలవు. మీకు సకల శుభాలు కలుగుతాయి. ఎవరైతే ఈ వ్రతాన్ని మిక్కిలి భక్తి శ్రద్ధలతో ఆచరించదరో వారి ఇంటికి స్వయంగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు నిరంతరము ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తాను ఎల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహానికి పాత్రులు కావలను. ఈ వ్రతము ఆచరించినంతనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితములు పొందవచ్చును. మొదటి అధ్యాయము సమాప్తము. గోవింద గోవింద గోవింద. ప్రథమోధ్యాయము సమాప్తము. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ద్వితీయ అధ్యాయము. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయాన్ని మనకు మహా తపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగవాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అతి పవిత్రమైనది, మహామహిమాన్వితమైనది. కలియుగములో ఆ శ్రీమన్నారాయణుని కరుణా కటాక్షము పొందడానికి మిక్కిలి సులభ మార్గము. పూర్వము అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతము ఆచరించి తమ తమ అభీష్టములను నెరవేర్చుకొని ఉన్నారు. ఇంత సులభతరమైన వ్రతకల్పము మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ముందుగా మనమందరము నమస్కరించవలను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యములో విష్ణుచిత్తుడనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 స్త్రీ సంతానము కలిగినది. ఎంతో పాండిత్యము కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతుండేవాడు. విష్ణుచిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మములయందే మనసు లగ్నం చేసి ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాది శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమాల్లో దక్షిణగా వచ్చే కొద్దిపాటి సొమ్ముతో అష్ట కష్టాలు పడుతూ సంసారం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయసు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఏ విధంగా జరిపించాలనే చింతిస్తూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం వెళ్ళబుచ్చేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జనరక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారికి తన భక్తులనిన అపార ప్రేమయని మనకందరికీ తెలిసినదే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళుతూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఈ ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనిచ్చినచో తిరిగి రేపు ఉదయాన్నే వెళ్ళిపోగలను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందుకు విష్ణుచిత్తులు
స్వామి, అంతకు మించిన అదృష్టము మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసినది అని ఆ వృద్ధ బ్రాహ్మణుని లోనికి తీసుకొని వచ్చి సపర్యలు గావించారు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరము ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమీ సంకోచించకుండా చెప్పు అన్నాడు. అందులకు తారామతి, స్వామి, తమరు మహా తపస్సంపన్నులు, తేజస్సుతో సాక్షాత్తు ఆ వైకుంఠవాసుని మాదిరిగా ఉన్నారు. మీ వద్ద దాచడానికి ఏమున్నది? నా మనోవ్యధంతా నా బిడ్డల వివాహము గురించి మాత్రమే అని విన్నవించింది. అంత ఆ విప్రోత్తముడు చిరునవ్వు నవ్వి, తల్లి, నీ బాధ నేను గ్రహించి తిని, నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదముగా వివాహము కాగలుగుటకు ఒక అద్భుత వ్రతము మీకు చెప్పెదను. ఈ వ్రతము ఆచరించిన మీ కష్టములన్నీ ఈడేరి భోగభాగ్యములతో తులతూగెదరు. శ్రీ వెంకటేశ్వర వ్రతము అను ఈ వ్రతము మిక్కిలి సులభతరము అని చెప్పి ఆ వ్రత విధానమంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి, మహాసంతోషము, ఇంతకు మించి మహాభాగ్యము ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈ రోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినము. ఈ రోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులు తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలముననే బంధుమిత్రులను ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో యథాశక్తి ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతము పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదములు స్వీకరించి తమ తమ గృహములకు వెడలిరి. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతముగా ఆ బ్రాహ్మణోత్తమునికి పాద నమస్కారము కావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకొన్నారు. అప్పుడు బ్రాహ్మణోత్తముడు వ్రతతీర్థ ప్రసాద తాను స్వీకరించి మనోభీష్ట ఫలసిద్ధిరస్తు, శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించారు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయం అయ్యింది. అంతలో విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణునికి ఒక చిరిగిన దుప్పటి ఇచ్చి కన్నీళ్ల పర్యంతముగా, స్వామి, కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించు, దీనియందే విశ్రమించవలసింది అని వేడుకొన్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి విష్ణుచిత్తునితో, నీవు ఏమీ చింతించవలదు అని చెప్పి తాను బయట వసారాలో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికి అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. ఎటు చూసినా కారు చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కానరావట్లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారములో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని ఆ రాత్రి ఎలాగో గడిపారు ఆ కుటుంబమంతా. ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధుల్లేవు. వచ్చింది సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! ఎన్నో జన్మల పుణ్యఫలము. కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోతిమి. చివరికి చిరిగిన దుప్పటి ఇచ్చామే అని తలుస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకద్దుకొని ఇంట్లోకి తీసుకొని వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామివారి వ్రతకల్ప మహత్యము వలన గదా ఇదంతయు జరిగింది అని ఆ స్వామిని అనేక విధాల స్తుతించారు. చూసారా, సాక్షాత్తు స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంగా వచ్చి వ్రత విధానము చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించాడు. ఈ స్వామివారు అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతము ఆచరిస్తారో వారింటికి తానే స్వయంగా ఏదో రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామివారి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. 2వ అధ్యాయము సమాప్తము. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. 3వ అధ్యాయము. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీంద్రుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగవాసులారా,
శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠవాసుడైన శ్రీమన్నారాయణుడే నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగవాసులైన మీ అందరి కష్టాలను గట్టెక్కించడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామి వారిని ప్రసన్నం చేసుకొనడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్టుగానే ఆ పట్టణంలో భాగ్యవంతులకు కొదువలేదు. అయితే వారు తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఆ ఐశ్వర్యమంతా తమ గొప్పేనని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజులలో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. అప్పుడు శ్రీమన్నారాయణునికి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ విందు వినోదాలలో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో గల శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యారు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించలేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి. వ్యాపారులందరి ఇళ్ళు నీట మునిగిపోయాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమయ్యింది. వ్యాపారుల ఇళ్లన్నీ కూలిపోయాయి. ఐశ్వర్యాలన్నీ పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రళయం, ఎవరికీ అంతుబట్టలేదు. అంతలో వారికొక విశేషం కనిపించింది. ఊరి చివర ఉండే పూరి పాకళ్ళు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగించింది. ఇంత కుంభవృష్టిలోనూ పూరిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో వారు అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనమని భావిస్తుండడం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలలో నివసించే దేవయ్య నాకు ప్రియభక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోని శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేగాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలొక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వరూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరకు ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. గోవింద గోవింద గోవింద. తృతీయోధ్యాయ సమాప్తం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్దినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. చతుర్థ అధ్యాయము. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణునికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ వెంకటేశ్వర వ్రతకల్పములోని 4వ అధ్యాయాన్ని మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెబుతున్నారు. ఓ కలియుగవాసులారా, శ్రీమన్నారాయణ ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయము, శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభత మార్గము ఇదియే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా అవతరించారు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత గాని తిరుమల కొండపై కాలు మోపడం సాధ్యం కాదు. స్వామి దర్శనము లభించదు. ఇదే విధంగా ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము ఆచరించే సంకల్పము కలుగుట కూడా ఎంతో పూర్వజన్మ పుణ్యఫలము వలననే సాధ్యము. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదము స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుతారు. పూర్వకాలమున నగరి అనే గ్రామములో ధనగుప్తుడనే వ్యాపారి నివసించేవాడు. అతడు పరమ లోభి. ఎంత ధనము సంపాదించినను అతని లోభితనమునకు అంతులేకుండెను. ఈ ఐశ్వర్యమంతయు తన గొప్పయేనని భ్రమలో కొట్టుమిట్టాడేవాడు. ఎంతటి వారినైనను ఈ అహంకారమే గదా అధః పాతాళానికి అనగద్రొక్కేది. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండెను. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రికైన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే తలస్తూ ఉండేది. తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తుండేది. ఇంటికి తీసుకువచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించినా తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల ఇంట శ్రీ వెంకటేశ్వర వ్రతము జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రతకథలను విందామని వెళ్ళింది. వ్రతము పూర్తయ్యేసరికి
అప్పటికి మిట్ట మధ్యాహ్నమయ్యింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెము పొట్లముగా కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యమునకు వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువయ్యింది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే ఆ ప్రక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తుకు వచ్చింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతము గురించి తండ్రికి చెప్పకుండా నీళ్లు అడిగి తాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటి దారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలి వెళ్ళిపోయింది. ఇంతలో ఆ బజారులో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని దుకాణాలన్నీ అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాలలో తన కళ్ళెదుటే ఉన్న దుకాణం కూడా బూడిద కావలసిందే. ఈ ఆలోచనలతో చేతులు వణికిపోతున్నాయి. దుకాణం నుంచి అందరూ బయటకు పరుగులు తీశారు. కానీ తాను మాత్రం అట్లే ఉండిపోయాడు. విడిచిపోబుద్ధి కావట్లేదతనికి. ఉంటే తాను కూడా మసైపోగలడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తియ్యగా అనిపించింది. అంతేకాదు మనస్సు కొంచెం స్థిమితపడ్డట్టు కూడా తోచిందతనికి. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమిటి విచిత్రం, ఏమిటి మాయ? ధనగుప్తుడికి నోట మాట రావట్లేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. దుకాణం వరకు వచ్చిన మంటలు పక్కనే ఉన్న అంగడి వద్ద ఆగిపోవడం చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తెకు తాను దుకాణంలో మరచిన పొట్లం గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకు ముందు తాను తిన్నది ఆ పొట్లంలోని పదార్థంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదమని, తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వల్లనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్లు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరి వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటి నుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే తన శేష జీవితాన్నంతా గడిపి ముక్తిని పొందాడు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంతనే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు గదా. ఈ వెంకటేశ్వర వ్రత మహత్యము అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రులు కావలసింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. గోవింద గోవింద గోవింద. చతుర్థోధ్యాయము సమాప్తము. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము పంచమ అధ్యాయము. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేడని, ఇక ముందు ఉండబోడని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలసిన శ్రీమన్నారాయణునికి తన భక్తులంటే అలివిమాలిన ప్రేమ. ఎవరైతే తన మీదే పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తారు. అంతటి దివ్య దేవుని ప్రసన్నం చేసుకోనటానికి అత్యంత సులభతరమైన మార్గం ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహా తపసంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాస ప్రియభక్తులారా, కలియుగవాసులైన మీ అదృష్టం చెప్పనలవి కానిది. కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఎంతో కఠోర నియమ నిష్టలతో ఆరాధిస్తే కాని ప్రసన్నం కాని శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణతోనే మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రమంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమార దేశంలో మిత్రుడు అనే చాకలివాడు ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తుండేవాడు. కానీ అతడి దిగులంతా అతనికున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసునే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తున్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నాడు. ఎవ్వరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి
శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులను తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం నాడు ఎప్పటిలాగే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటలతో పట్టణానికి రోజుతూ రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గమధ్యంలో వాడికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడవడం చేత మిత్రుడు భుజం మీద మూటలు కింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రమోత్తముడు, నాయన, ఈ అవిటికాలితో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావులు లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవియ్యవలసింది అని విన్నవించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయన, తప్పక చెబుతాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్టైశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెబుతాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతమేదో ఈరోజే ఆచరిస్తాను, సెలవీయండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంను వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థ ప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినపడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా, రాజభటులు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారట అన్నాడు. ఇంతలో రాజభటులు వచ్చి మిత్రుడికి రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసిందిగా చెప్పారు. మిత్రుడి ఆనందానికి అవధుల్లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముల్ల సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజాముననే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడి సంగతే మర్చిపోయాడు. మార్గమధ్యంలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలవవచ్చులే అనుకున్నాడు. వెళ్ళి రాజాస్థానములో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మణుడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే. బ్రాహ్మణ రూపంలో వచ్చిన ఆ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు స్వామివారు. తన మహత్యం తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాడు. అంతే. ఆ మరునాడే రాజాస్థానములోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకిలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనపడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చినది తానేనని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం వలననే ఇలా జరిగిందని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముడిని. ఎంతటి అపరాధం చేశాను. దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరిపరి విధాలా వేడుకున్నాడు. భక్తజన బాంధవుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించాడు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుసటి రోజే దొరికినవి. మిత్రుడు దొంగలించలేదని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటి నుంచి మిత్రుడు స్వామివారికిచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షుల వారు సెలవిచ్చారు. గోవింద గోవింద గోవింద. పంచమోధ్యాయ సమాప్తం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. 5 కథలు పూర్తయిన తర్వాత స్వామివారికి కొబ్బరికాయను సమర్పించి మంగళహారతిని ఇవ్వాలి. శ్రీరంగదానేశ్వరం దాసీభూతకనిష్టదేవవంతం లోకైకదీపాంకురం శ్రీమన్మందకటాక్షలబ్ధవితౌర్బ్రహ్మేంద్రగణాధరం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందం.